మనలో చాలామందికి తమ పనిలో, బాధ్యతల్లో తాము చాలా ముఖ్యమనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా నేను లేకపోతే ఈ పని ఆగిపోతుంది అని? మరి ఆ ఆలోచనలో ఎంత నిజముంది? అసలు నిజమేంటో ఈరోజు చూద్దాం. ఇదిగోడి ఈ మాట, నేను లేకపోతే వాళ్ళు ఈ పనులు ఎలా చేసుకుంటారో చూస్తా. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి పరిచయమే. మరి ఈ భావన వెనుకున్న అసలు నిజాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అలా అనుకున్నప్పుడు మన అహానికి కొంచెం హాయిగా ఉంటుంది కదా. కానీ నిజం చెప్పాలంటే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎందుకంటే మనం ఒప్పుకోక తప్పని ఒక కఠినమైన నిజముంది. మనం లేకపోయినా ఏ పని ఆగదు. ఈ మనం చాలా ముఖ్యం అనే భ్రమ ఉంది కదా, దాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టే ఒక పాత సామెత ఉంది. అది మనకు అసలు రియాలిటీ ఏంటో చూపిస్తుంది. ఎంత సింపుల్ ప్రశ్న కదా, కానీ మన అహాన్ని సూటిగా గుచ్చుకుంటుంది. ప్రపంచం దాని పనే చేసుకుంటూ పోతోంది. కాలం ఎవ్వరికోసమూ ఆగదు, పనులు కూడా అంతే. సో ఒకవైపేమో మన భ్రమ, నా పని నాకే సాధ్యం, ఇంకెవ్వరూ చేయలేరు అని. మరోవైపు కఠినమైన నిజం, మనం చేసే పనిని ఇంకొకరు ఖచ్చితంగా చేస్తారు. చెప్పలేం, బహుశా మనకంటే ఇంకా బాగా కూడా చేస్తారేమో. సరే, మన పనిని ఇంకొకరు చేసేస్తారంటే మరి మన అసలు విలువెక్కడున్నట్టు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మనల్ని అసలైన సమాధానం వైపు తీసుకెళ్తుంది. ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. మన విలువ మనం చేసే పనుల్లో లేదు, మన ఉనికిలో, అంటే మనం ఎలాంటి వాళ్ళం అనే దానిలో ఉంది. ఇది పూర్తిగా మన ఫీలింగ్స్కి, మన రిలేషన్స్కి సంబంధించింది. అంటే ఏంటంటే, మనం లేనప్పుడు ఆఫీస్లో ఫైల్ ఆగిపోయిందని మన విలువ తెలీదు. కాని మనం పంచిన ప్రేమ, మనం తెచ్చిన నవ్వు అక్కడ లేనప్పుడు ఆ లోటులో మన అసలైన విలువ తెలుస్తుంది. ఈ తేడాను కొంచెం గమనించండి. మనమిచ్చిన ప్రేమను మిస్ అయినప్పుడు, మనం సృష్టించిన ఆనందం అక్కడ లేనప్పుడు, అప్పుడు మన విలువ తెలుస్తుంది. అంటే మన వారసత్వం అనేది ఎమోషనల్, ఫంక్షనల్ కాదు. మన పనిని ఎవరైనా రీప్లేస్ చేయొచ్చు, కాని మనం పంచిన ప్రేమను, ఆనందాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. అలాంటప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఎలాంటి వారసత్వాన్ని వదిలి వెళ్ళాలి? మనం వెళ్ళిపోయాక పలానా పని చేసేవాడు అని గుర్తుపెట్టుకోవాలా, లేక మనం పంచిన ప్రేమ కోసం గుర్తుపెట్టుకోవాలా? మనం చేసే పెద్ద పొరపాటేంటంటే, మన పనులు ఆగిపోతే మన విలువ తెలుస్తుందని అనుకోవడం. అది ఒక ఎండమావిలాంటిది. ఎందుకంటే ఆ పని ఇవాళ కాకపోతే రేపు ఇంకెవరో పూర్తి చేస్తారు. అది మనకు ఎప్పటికీ నిజమైన సంతృప్తిని ఇవ్వదు. సో ఫైనల్గా చూస్తే మనల్ని 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి పనికోసం, అది ఒక టెంపరరీ ప్రాబ్లం, ఇంకొకరొచ్చి దాన్ని సాల్వ్ చేసేస్తారు. రెండోది ఒక వ్యక్తిగా, మనం పంచిన ప్రేమలో, సంతోషంలో పాతుకుపోయిన ఒక శాశ్వతమైన ఫీలింగ్. అది మనం ఏది కోరుకుంటున్నాం? చివరిగా ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిందే. మనం మన పనుల కోసం గుర్తుండిపోవాలా, లేక మన ప్రేమ కోసం గుర్తుండిపోవాలా? ఎందుకంటే మన నిజమైన విలువ మనం ఏం చేస్తామనే దానిమీద కాదు, మనం ఎలాంటి వాళ్ళమనే దానిమీద ఆధారపడి ఉంటుంది.